'అరవింద సమేతలో' మీ రఫ్‌నెస్ గాని, మీ వయలెన్స్ ఎలాగైనా అతన్ని చంపాలని ఒక హ్మ్. డిజైర్‌తో ఉంటారు మీరు. బయట చూస్తే ఏ యాక్టర్‌ని అంతే లోపల ఉన్నట్టు బయట ఉండకపోవచ్చు గానీ, మీరు క్వైట్ అపోజిట్ అంత పొలైట్‌గా, అంత కామ్‌గా అంటే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మీరు ఇట్లా అలవాటు చేసుకున్నారా? ఈ లేదండి. అంటే ప్రొఫెషన్ బట్టి? ఐ థింక్ ముందు నుంచి నేను ఇదే అనుకుంటా. ఐ థింక్ నేను నేను అంటే నేనెప్పుడు నన్ను నేనెప్పుడు జడ్జ్ చేసుకోవడమో, లేకపోతే నన్ను నేను చూసుకోలేదు. బట్ కాన్షియస్‌గా ఉంటా. అంటే నా మాట వల్ల ఎవరికీ హర్ట్ అవ్వకూడదు. నా నా మాట వల్ల ఎవరు ఫీల్ అవ్వకూడదు. లేకపోతే నేను తప్పుగా మాట్లాడకూడదు. ఏం మాట్లాడినా కొంచెం ఆలోచించి మాట్లాడడం కన్నా మాట్లాడేది నాకు తెలియాలి నేనేం మాట్లాడుతున్నాననేసి అవతల వాళ్ళ దగ్గర. సో, అండ్ నేను ఇంతే. దిస్ ఈజ్ మీ. లైక్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు బికాజ్ అది నేను కాదది. అది వేరే వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్, వేరే వాళ్ళు రాసిన క్యారెక్టర్. సో, అది చేయడంలో ఈజీగానే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను రియల్ లైఫ్‌లో నేను అలా బిహేవ్ చేస్తే నాకే నచ్చను.